వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి విష్ గుడ్ లక్. ఎందుకు అనంటే పోలీస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది గంటలలో ఈ ప్రాసెస్ ప్రారంభం కాబోతా ఉంది. మరి ఈ ప్రాసెస్లో కొన్ని డౌట్స్ ఉంటాయి అభ్యర్థులకి, అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అభ్యర్థుల కోసం. డౌట్స్ క్లియర్ చేస్తూ ఆ బెనిఫిట్స్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అప్లికేషన్స్కి సంబంధించి కేవలం 800 రూపీస్తో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. అలాగే 800 రూపీస్తో ఆన్లైన్ క్లాసెస్ని కూడా పొందవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ సందర్భంగా ఐకాన్ ఇండియా మీకోసం ఈ ఆఫర్ని ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఏదైతే మీరు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్, అప్డేటింగ్ కంటెంట్, డిజిటల్ క్లాసెస్తో కలిపి 6 months వ్యాలిడిటీతో కేవలం 800 రూపీస్తో మీరు కోర్స్ని సొంతం చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఈ పోలీస్ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, పోస్టులకి సంబంధించిన వివరాలు ఏంటి, మరి ఈ ప్రాసెస్ని ఎన్ని ఫేజులలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటివి పోస్టుల వివరాలు. ఈ పోలీస్ జాబ్ అప్లికేషన్స్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ వచ్చినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నాం. మరి ఈ ప్రాసెస్కి సంబంధించి ఒక్కసారి పోస్టుల వివరాలను మళ్ళీ అవుట్లుక్, దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీటీ పీసీ సివిల్ అని అంటున్నాం. ఎస్సీటీ అంటే ఏం లేదండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీస్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఏం తెలుసుకోబోతా ఉన్నాము అని అంటే, ఏదైతే అప్లికేషన్ ఉందో దానికి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్ను ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ఇది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అదే ఇక్కడ ఎస్సిటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కొద్దిసేపు ఈ ఎస్సిటిని పక్కకు పెట్టేసేయండి. ఇవి పోస్టులకి సంబంధించినటువంటి వివరాలు. పీసీ సివిల్ ఉంది, పీసీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఉంది, అలాగే కానిస్టేబుల్స్కి సంబంధించి మెకానిక్ ఉంది, కానిస్టేబుల్కి సంబంధించి డ్రైవర్స్గా ఉన్నాయి పోస్టులు. ఇక సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచారము, అలాగే ఎస్ఐకి సంబంధించి పీటీఓ ఉంది, ఏఎస్ఐకి సంబంధించి ఎఫ్పిబి పోస్టులు ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి సివిల్ పోస్టులు ఉన్నాయి. ఇలా ఈ పలు రకాల పోస్టులకి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నాం. మరి ఈ అప్లికేషన్స్కి సంబంధించి బెనిఫిట్స్ గురించి ఫస్ట్ చెప్తాను నేను మీకు. ఏంటి బెనిఫిట్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు ఏదైతే కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ అయ్యి ఉండి బీటెక్ గ్రాడ్యుయేషన్ అయినటువంటి వారు కొన్ని టెక్నికల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుంటున్నామనంటే SIITC అనేటువంటి పోస్ట్ని తీసుకుంటున్నాం. ఇలా ఇంటర్మీడియట్ తోటి పీసీకి అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత బీటెక్కి సంబంధించినటువంటి వారికి స్పెషల్ క్వాలిఫికేషన్ పర్పస్లో ఈ ఎస్ఐ అండ్ ఐటీకి సంబంధించినటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటి, 2 దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటున్నాం? 2 దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే 2 ఫామ్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసినటువంటి ప్రతి అదనపు పోస్టుకు 50 రూపాయలు అనేవి తగ్గించబడతాయి. ఎంత తగ్గిస్తారు? 800 రూపాయలు అనేది ఈ జనరల్ కానీ బీసీకి సంబంధించినటువంటి వారికి కానీ 800 రూపీస్ అనేది ఛార్జ్ చేయబోతా ఉన్నారు. ఇలా ఛార్జ్ చేసేటువంటి అప్లికేషన్ ఫీలో 1 కంటే 2 పోస్టులు ఎక్కువ పోస్టులు అప్లై చేసుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిఫికేషన్ పర్పస్లో ఒక పోస్ట్ పైన 50 రూపీస్ అనేది తగ్గడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఓకేనా? 50 రూపీస్ అనేది తగ్గుతుంది. ఇలా 2 లేదా అంతకు మించి కూడా అవకాశం ఉండే చేసుకుంటే వాళ్ళకి 50 రూపీస్ చొప్పున ఓబీసీ కానీ అంటే ఎవరైతే ఓసీ జనరల్ కేటగిరీ కానీ ఓబీసీకి సంబంధించినటువంటి వారు ఉన్నారో, బీసీలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి 50 రూపీస్ తగ్గుతుంది అని అంటున్నాం. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి వారు ఉన్నారో
వారు అప్లై చేసుకునేటువంటి పోస్టులకి సేమ్ ఇలానే ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి 2 లేదా ఇంకా అవకాశం ఉంటే ఎక్కువ అప్లై చేసుకునేటువంటి వాటికి సంబంధించి వారికి ఒక అప్లికేషన్ మీద 100 రూపీస్ తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఇది బెనిఫిట్, దీన్ని గుర్తుంచుకోవాలి. సో రేపటి నుంచి ఎవరైతే అప్లికేషన్ చేసుకోబోతూ ఉన్నారో వారికి సంబంధించి ఈ అప్లికేషన్లో మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల కోసం అప్లై చేసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ తోటి కానిస్టేబుల్ దెన్ మీకు ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్తో వేరే అడిషనల్ పోస్ట్కి అప్లై చేసుకున్నప్పుడు మీకు బెనిఫిట్ అనేది ఇలా రావడం జరుగుతూ ఉంది. ఇది మీకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ ఉందో అందులో క్లియర్గా వివరించినటువంటి అంశం. దీన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. క్లియర్? సో ఇలా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి 100 రూపాయలు తగ్గిస్తున్నారు. ఈ అంశాన్ని కూడా నోట్ చేసుకోండి. క్లియర్? ఇక దీని తర్వాత నెక్స్ట్ ఈ పోలీస్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఒకటేనండి, ఈ ఏదైతే ఫీ చెల్లింపు ఉంటుందో దీనికి సంబంధించి ఫేజ్ 1 అనేది ఉంది. ఫస్ట్ దశలో ఏ అంశాలను వివరించారు అని అంటే అభ్యర్థి స్వయంగా ఈ TSLPRBకి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి తన వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ అలా కాకుండా ఏదైనా మీ సేవ కానీ ఇతర అప్లికేషన్ సెంటర్స్కి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి వెబ్సైట్ ఏమంటున్నాము అని అంటే www.tslprb.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మనం ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాను కలిగి ఉన్నారో వారి వివరాలను నమోదు చేసుకోవచ్చు. అది ఇండివిజువల్గా చేసుకోవచ్చు. దెన్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ సెంటర్కి వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఇందులో ఏదైతే యూజర్ ఐడి అనేది ఒకటి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మీకు ఒక యూజర్ ఐడి ఉంటుంది. ఇక్కడ యూజర్ ఐడి అనేది ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే జస్ట్ మీ మొబైల్ నెంబరే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు చేసుకునేటువంటి అప్లికేషన్కి సంబంధించి యూజర్ ఐడిగా ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ని మీరు యూజర్ ఐడిగా ఉపయోగించుకోవచ్చు. సో అలా యూజర్ ఐడి తోటి మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులను మీరు ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమంటున్నాం? మీ యూజర్ ఐడిగా మీ ఫోన్ నెంబర్ ఉండబోతూ ఉంది. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ యూజర్ ఐడితో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోబోతున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి దానిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత దరఖాస్తు చేసేటువంటి పోస్టుల ఆధారంగా చెల్లించాల్సినటువంటి రుసుము అంటే ఫీ ఎంత ఉందో దాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ చేస్తే మీకు కొంత డిస్కౌంట్ పర్పస్లో రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఇక ఫేజ్ 2లో ఏముంటుంది అని అంటే ఫేజ్ 1లో ఏం చెప్పినాం? మీ మొబైల్ నెంబరే మీ యూజర్ ఐడిగా ఉండబోతుంది. మీ యూజర్ ఐడి ద్వారా ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ఇచ్చినటువంటి పోస్టులలో మీకు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అని అన్నాం. మరి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫీ చెల్లింపు అనేది ఉంటుంది. ఈ ఫీ చెల్లింపు అనేది అక్కడే డిసైడ్ చేస్తుంది. ఈ ఫీ చెల్లించడానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మరేదైనా ఇతర యూపీఐల ద్వారా చెల్లించడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. క్రెడిట్ ఆర్ డెబిట్ నెట్ బ్యాంకింగ్ అనేవి ఇక్కడ ప్రధానమైనటువంటివి. సో వీటి ద్వారా మీరు మీ అప్లికేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి అప్లికేషన్ కానీ దీనికి సంబంధించినటువంటి ఫీని చాలా క్లియర్గా అక్కడ చెల్లించవచ్చు. చెల్లించడానికి మీకు ఇస్తున్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అని అంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఈ మోడ్ అనేది ఆల్రెడీ TSLPRB వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ మోడ్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లాంటి మోడ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నెక్స్ట్ ఫేజ్ 3 అని అంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనేమో ఐడి క్రియేట్ చేసుకున్నాం మొబైల్ నెంబర్ ద్వారా. పోస్టులని అంటే ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉందో అది చూజ్ చేసుకున్నాం. తర్వాత దానికి సంబంధించిన ఫీ ఎంతో డిసైడ్ అయింది. ఆ ఫీ చెల్లించేందుకు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ని యూజ్ చేసి పే చేసినాం. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ 3 ఏముంటుంది అని అంటే సో ఈ చెల్లింపు చేసిన తర్వాత అభ్యర్థికి సంబంధించి ఇగో ఈ వెబ్సైట్కి సంబంధించి www.tslprb.in2కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో మళ్ళీ దీనికి వెళ్తాం. సో ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2కి సంబంధించినటువంటి
రెండు ఉంటాయండి. ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి రెండు భాగాలు ఉన్నాయి. దీన్నే పార్ట్ 1 అని అంటున్నాం మరియు పార్ట్ 2 అని అంటున్నాం. ఈ పార్ట్ 1 అనేది ఇప్పుడు మనకి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిది. ఏమంటున్నాం? ప్రిలిమ్స్కి సంబంధించినటువంటిదే పార్ట్ 1 అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ పార్ట్ 1కి సంబంధించినటువంటి దరఖాస్తును స్కాన్ చేసినటువంటి కాపీని మొదటగా సమర్పించాల్సి ఉంటుంది. ఏదైతే మనం దరఖాస్తు చేశామో ఆ దరఖాస్తుకి సంబంధించినటువంటి దానిని అప్లికేషన్ని మనం ఫస్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ సబ్మిషన్లో భాగంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి మీరు అప్లికేషన్ సెంటర్కి. లేదంటే మీరు ఓన్గా అప్లై చేసుకున్నా కూడా మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. దీంతోపాటు మీ సిగ్నేచర్ అనేది మరీ ఇంపార్టెంట్, ఎక్కువ ఇంపార్టెంట్. మీ ఫోటో సిగ్నేచర్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇమేజ్ అనేది జేపీఈజీ ఫార్మేట్లో సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ని జేపీజీ లేదా జేపీఈజీ మోడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ని కూడా ఈ మోడ్లో ఈ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి అప్లోడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ అప్లోడ్ కాకపోతే మీ అప్లికేషన్ అనేది ఒకవేళ అప్లోడ్ కాకపోతే ఏమైనా ఇష్యూస్ ఉంటే అది తిరస్కరించబడుతుంది అని చెప్పేసి కూడా మీకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మీరు చెల్లించినటువంటి డబ్బులు కూడా తిరిగి చెల్లించబడవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే టెక్నికల్గా చాలా ప్రాపర్గా దీనికి సంబంధించి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఓన్గా చేసుకోగలిగితే చేసుకోండి. మీరు ఓన్గా చేసుకోలేరు అని అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి లేదంటే ఇతర సెంటర్స్కి వెళ్ళి దాంట్లో ఎక్స్పర్ట్స్ ద్వారా చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఓటీపీస్ లాంటివి వస్తాయి, యూజర్ ఐడి ఉంటుంది కాబట్టి. అలాగే మీ దగ్గర ఒక కార్డు ఉండాలి. లేదంటే నెట్ సెంటర్ వాళ్ళు అది ప్రొవైడ్ చేస్తారు మీరు డబ్బులు ఇస్తే. దీని తర్వాత ఏమంటున్నామనంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సిగ్నేచర్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. సో ఇలా అప్లికేషన్ ప్రాసెస్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్లో అడిగినటువంటి విషయాలకి సంబంధించి ఒక్కసారి అవుట్ లుక్ చూడండి. సో ఇది మొబైల్ ఫోన్ వినియోగదారునికి సంబంధించి ఐడి ఉంటుంది అని అంటున్నాం. దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి వారు పోస్టులను ఎన్నుకోవాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి చెల్లించాల్సినటువంటి రుసుమును చూసుకోవాలి. ఈ అందుబాటులో ఉన్నటువంటి మోడ్లో ఈ పేమెంట్ చేయవచ్చు. వినియోగదారుని ఐడితో పాటు TSLPRB వెబ్సైట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని పార్ట్ 1ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ అలాగే సిగ్నేచర్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం ఏదైతే పార్ట్ 1 ఉందో దాన్ని సమర్పించాలి అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది కూడా మొత్తం ప్రింట్ తీసుకుంటే మీ దగ్గర ఒక కాపీ ఉంటుంది. సో సార్ మరి పార్ట్ 2 ఏంటి అని అంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మళ్ళీ పార్ట్ 2 అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీ అప్లికేషన్ ఫామ్ని సక్సెస్ఫుల్గా ఫిల్ చేయండి. అక్కడ ఎంత అయితే 800 రూపీస్ పే చేస్తున్నారో అదే 800 రూపీస్తో ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యు గుడ్ లక్.